ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్లో పాల్గొనవలసిందిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాలలో బంద్ నిర్వహిస్తా ఉంది. బీసీలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు మన 1,00,000 మందితో ఇక్కడ కులగణన చేసి అనేక రకాలుగా ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నప్పుడు కనీసం సర్వేకి కూడా సహకరించినటువంటి వాళ్ళు ఈ రోజు వీళ్ళు కానీ 8 మంది పార్లమెంటు సభ్యులుండి కనీసం మనకి రాష్ట్రపతి దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకలేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ పనిచేయటం కానివ్వండి, జ్యుడిషియల్ ను కూడా చేతిలో పెట్టుకొని ఆ జ్యుడిషియల్ ద్వారా కూడా మనకు అవసరం లేనటువంటి స్టోరీలు ఇప్పించి మరి ఈ రోజు దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. దేశవ్యాప్తంగా జనగణ కులగణన జరిపించి ఈ దేశంలో ఉన్న ప్రతి సంపద ఈ దేశ ప్రజలకి వాళ్ళ వాటాల ద్వారా ఎవరికైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆ వాటాల ద్వారా అది చెందాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలకి రాజకీయ సామాజిక న్యాయం జరగటం కోసం చేస్తా ఉంటే ఆయన మాత్రం మోదీ గారు మాత్రం ఒక బీసీ అయ్యింది, నేను ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్పి అదానీలకి అంబానీలకి అవకాశం కల్పిస్తున్నారు తప్ప బీసీలకి కానీ ప్రజలకు అవసరమైనటువంటి బిల్లులు పెట్టడంలో మేము పూర్తిగా విఫలమవుతాము. బిల్లులు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో రైతు చట్టాలు లాంటివి లేకపోతే ఎన్సీసీ లాంటి చట్టాలను మాత్రం వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ నిర్ణయాలను ఏదైతే దేశాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ పిలుపునిచ్చిందో అది పూర్తిగా నెరవేరేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది.